నందరాజు నేలపై పడి ఉన్నాడు. గాయంతో ఊపిరి ఆడట్లేదు. నందరాజు నెమ్మదిగా పెదవులు కదిలించాడు. శ్వాస వదిలాడు. టార్చ్ వెలుగుబెట్టిన వ్యక్తి మాయమయ్యాడు. విజయ్ వెంటనే ఆ ప్రాంతాన్ని గమనించాడు. ఒక కాలచిన బుల్లెట్, ఒక షూ ముద్ర, ఓ వాడిన సిగరెట్. విజయ్ తన సీనియర్స్ కి సమాచారం పంపాడు. కానీ వారిలో కొందరికి ఇది పెద్దగా సీరియస్ విషయం కాదు. ఒక నేరస్తుడి మరణమే కదా అని ఒక అధికారి చెప్పారు. నందరాజు జేబులో ఒక పాత లెదర్ పర్సు ఉంది. అందులో ఫోటో వెనుక ఆర్ఎస్ కాంట్రాక్టింగ్ తుమకూరు అని రాసి ఉంది. విజయ్ వెంటనే కొత్త దిశలో ఆలోచించడం మొదలుపెట్టాడు. వెంటనే తుమకూరుకు బయలుదేరాడు. విజయ్ తుమకూరుకు చేరుకున్నాడు. అక్కడ అతడు ఆ కంపెనీకి చెందిన ఓ గోడౌన్ గుర్తించాడు. గోడలపై తెల్లగా పెయింట్ వేసుంది. ఆ గోడౌన్లో మాత్రం రహస్య గదులున్నాయి. గదిలో కొన్ని పాత ఫైళ్లు, అకౌంటింగ్ బుక్స్ ఉన్నాయి. కొన్ని పేజీలపై రామచారి సూపర్వైజర్ అని పేరు కనిపించింది. విజయ్ ఒక్కసారిగా ఉలికిపడ్డాడు. విజయ్ ఇప్పుడు అర్థం చేసుకున్నాడు. నందరాజు చివరిగా చెప్పాలనుకున్న పేరు రామచారి. ఎవ్వరూ ఈ రామచారి?